యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారట? దానిని నెరవేర్చాలి. ఏ ఒక్క వ్యక్తి కూడా అంతకంటే ముందున్నటువంటి ప్రవక్తలు కావచ్చు, అంతకంటే ముందున్నటువంటి న్యాయాధిపతులు కావచ్చు, అంతకంటే ముందున్నటువంటి దేవుని యొక్క పిల్లలుగా ఆయన సేవకులుగా పిలువబడినటువంటి వారు కావచ్చు, ఎవరు కూడా ఏం చేయలేదు అంటే ఏ ఒక్కరు కూడా ధర్మశాస్త్రాన్ని 100% దానిని నెరవేర్చలేకపోయారు. అందుకే అంటున్నాడు, నేను ప్రవక్తల వచనములనైనను ధర్మశాస్త్రమునైనను నేను కొట్టివేయ వచ్చితినని మీరు తలంచవద్దు. దానిని నెరవేర్చడానికే నేను వచ్చాను. ఎందుకు అంటే ధర్మశాస్త్రం అంతయు నెరవేరాలి. ధర్మశాస్త్రం అంతా నెరవేరాలి. ఎవరిలో? అది యేసుక్రీస్తు జీవితంలో. ఎందుకు? ధర్మశాస్త్రం ఏ విధంగా ఉంది అంటే అది మనకు బాల శిక్షకుడిగా ఉన్నది. అది మనకి ఏ విధంగా ఉంది? బాల శిక్షకుడిగా ఉంది. అది బాల శిక్షకుడిగా ఉన్నది. తర్వాత బాల శిక్ష నుండి మనలను పరిపూర్ణతలోనికి నడిపించాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జీవితం మనకు అవసరమై ఉన్నది.